ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. రోమా పత్రికను మనం అందరం అధ్యయనం చేస్తున్నాం. 11వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు ఈ దినం మనం చూద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మరి పాఠం యొక్క పేరు ఒలివ చెట్టు ఉపమానం. ఇందులో 10 అంశాలు కలవు. మొదటి అంశము ప్రథమ ఫలం మరియు వేరు యొక్క సూత్రం. 16వ వచనం పౌలు 2 చిన్న ఉపమానాలతో ప్రారంభిస్తాడు. ప్రథమ ఫలం పరిశుద్ధమైనదైతే దాని ముద్ద కూడా పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఈ ఉపమానాలు నిత్య జీవిత మరియు పాత నిబంధన భావనల నుండి తీసుకోబడ్డాయి. ప్రథమ ఫలం అనేది దేవునికి అర్పించబడిన భాగాన్ని సూచిస్తుంది. ఇది మొత్తమును సూచిస్తుంది. వేరు అనేది చెట్టుకు జీవాన్ని ఇచ్చే మూలాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో వేరు అనేది పితృ పురుషులైన అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులను మరియు దేవుడు వారికి చేసిన నిబంధన వాగ్దానాలను సూచిస్తుంది. దీనిలోని భావం ఇది: మూలం దేవునిచే ప్రత్యేకించబడితే దాని నుండి వచ్చేది కూడా ఆ ప్రత్యేకతలో పాలు పంచుకుంటుంది. దేవుని నిబంధన కారణంగా ఇశ్రాయేలు మూలం పరిశుద్ధమైనది. అందువల్ల దేశం మొత్తానికి దేవుని ప్రణాళికలో ఇప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక ముఖ్యమైన సత్యాన్ని స్థాపిస్తుంది. ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలు కేవలం వారి ప్రస్తుత స్థితిలో మాత్రమే కాకుండా ఆయన నిబంధన వాగ్దానాలలో పాతుకుపోయి ఉన్నాయి. రెండవ అంశం సహజమైన కొమ్మలు విరిచివేయబడుట. 17వ వచనం పౌలు అప్పుడు ప్రధానమైన ఉపమానాన్ని పరిచయం చేస్తాడు. ఆ కొమ్మలలో కొన్ని విరిచివేయబడిన ఎడల ఆ సహజమైన కొమ్మలు ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తాయి. అవిశ్వాసం కారణంగా ఈ కొమ్మలలో చాలా వరకు విరిచివేయబడ్డాయి. దీని అర్థం అవి ఉనికిలో లేకుండా పోయాయని కాదు, కానీ ఆశీర్వాదము మరియు ప్రత్యేక అధికారం పొందే స్థానము నుండి అవి తొలగించబడ్డాయని. క్రీస్తును వారు తిరస్కరించడం వలన చెట్టు యొక్క జీవము నుండి అవి వేరు చేయబడ్డాయి. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రత్యేక అధికారము భాగస్వామానికి హామీ ఇవ్వదు. బాహ్యంగా నిబంధన సమాజానికి చెందిన వారుగా కనిపించేవారు కూడా అవిశ్వాసంలో కొనసాగితే వారు కూడా వేరు చేయబడవచ్చు. మూడవ అంశం అడవి కొమ్మలను అంటుకట్టడం. 17వ వచనం పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు: మరియు నీవు అడవి ఒలివ చెట్టువై ఉండి వారి మధ్య అంటుకట్టబడితివి. ఈ అడవి కొమ్మలు అన్యజనులను సూచిస్తాయి. స్వభావరీత్యా అన్యజనులు నిబంధన వాగ్దానాలకు వెలుపల ఉన్నారు. వారు సాగు చేయబడిన ఒలివ చెట్టుకు చెందిన వారు కాదు. అయినప్పటికీ దేవుని కృప ద్వారా వారు అంటుకట్టబడ్డారు. ఆశీర్వాద స్థానములోనికి తీసుకురాబడి ఆ చెట్టు యొక్క వేరులోను సారములోను పాలు పొందేవారిగా చేయబడ్డారు. ఇది రక్షణకు ఒక సూచన. ఒకప్పుడు దూరంగా ఉన్న అన్యజనులు ఇప్పుడు దగ్గరకు తీసుకురాబడ్డారు. దేవుని నిబంధనల వాగ్దానాల నుండి ప్రవహించే ఆత్మీయ ఆశీర్వాదాలు వారు పాలు పంచుకుంటున్నారు. ఇది దేవుని కృపను స్పష్టం చేస్తుంది. ఆయన ఒకప్పుడు బయటి వారిగా ఉన్న వారిని లోపలికి తీసుకువచ్చి తన ప్రజల మధ్య వారికి ఒక స్థానాన్ని ఇస్తాడు. 4వ అంశం వేరు యొక్క సమృద్ధిలో పాలు పంచుకోవడం. 17వ వచనం అన్యజనులు ఇప్పుడు ఒలివ చెట్టు యొక్క వేరును దాని సారాన్ని పొందుతున్నారని పౌలు చెబుతున్నాడు. ఇది దేవుని నిబంధన నుండి వచ్చే సమృద్ధమైన ఆత్మీయ ఆశీర్వాదాలను, వాగ్దానాలు, కృప మరియు జీవాన్ని సూచిస్తుంది. అన్యజనులు వేరు స్థానాన్ని భర్తీ చేయరు. వారు దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఇశ్రాయేలుతో తన నిబంధన ద్వారా దేవుడు ఇప్పటికే స్థాపించిన దాని ద్వారా వారు పోషింపబడుతున్నారు. ఇది అన్యజనులైన విశ్వాసులకు వారి రక్షణ దేవుని మునుపటి కార్యంతో ముడిపడి ఉందని గుర్తు చేస్తుంది. వారు స్వతంత్రులు కారు, కానీ తమ కంటే చాలా గొప్పదైన దానిలోనికి తీసుకురాబడ్డారు. 5వ అంశం గర్వానికి వ్యతిరేకంగా హెచ్చరిక.
18వ వచనం. పౌలు ఇప్పుడు ఒక బలమైన హెచ్చరిక ఇస్తున్నాడు. కొమ్మలను గూర్చి అతిశయపడకుడి, అన్యులు గర్వపడకూడదు లేదా ఇశ్రాయేలును తక్కువగా చూడకూడదు. ఇశ్రాయేలు తిరస్కరించిన దానిని తాము నందున అన్యజనులైన విశ్వాసులు తాము శ్రేష్ఠులమని అనుకునే ప్రమాదం ఉంది. కానీ పౌలు ఈ వైఖరిని సరిదిద్దుతాడు. ఆయన వారికి గుర్తు చేస్తాడు, మీరు వేరును భరించరు కానీ వేరే మిమ్మల్ని భరించుచున్నది. మరో మాటలు చెప్పాలంటే అన్యులు వేరు ద్వారా పోషింపబడుతున్నారు, అంతేకాని వేరు అన్యుల ద్వారా కాదు. వారి స్థానం పూర్తిగా దేవుని కృపపై ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాసి జీవితంలో గర్వానికి స్థానం లేదు. రక్షణ వినయాన్ని పుట్టించాలి, అహంకారాన్ని కాదు. 6వ అంశం, ఇశ్రాయేలు పతనానికి వివరణ. 19-20 వచనం. పౌలు ఒక అభ్యంతరాన్ని ముందుగానే ఊహించాడు. అప్పుడు మీరు నేను అంటు కట్టబడుటకై కొమ్మలు విరిచివేయబడి తిని అని చెప్పుదురు. ఇది నిజమేనని ఆయన అంగీకరిస్తూనే ఒక ముఖ్యమైన సృష్టీకరణను జత చేస్తున్నారు. అవును, అవిశ్వాసమును బట్టి వారు విడనాడబడ్డారు, నీవు విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. అన్యజనుల కొరకు స్థానం కల్పించడానికి ఇశ్రాయేలులను ఇష్టపూర్వకంగా తొలగించలేదు. అవిశ్వాసమును బట్టి వారు విడనాడబడ్డారు. అదేవిధంగా అన్యజనులు తమ ఆధిక్యతను బట్టి కాక విశ్వాసాన్ని బట్టి ఆ చెట్టు కొమ్మలో నిలిచి ఉన్నారు. ఇది 2 సమూహాలను ఒకే ప్రాతిపదికపై నిలుపుతుంది. ఇక్కడ సమస్య జాతి కాదు, విశ్వాసమే. 7వ అంశము, వినయపూర్వకమైన భయానికి పిలుపు. 20వ వచనం. పౌలు ఒక హెచ్చరికతో కొనసాగిస్తున్నాడు. గర్వపడక భయభక్తులు కలిగి ఉండుడి. ఈ భయం బీభత్సం కాదు, కానీ భక్తిపూర్వకమైన జాగ్రత్త. ఒకరి స్థితి పూర్తిగా దేవుని కృపపై ఆధారపడి ఉంటుందనే గ్రహింపు ఇది. అవిశ్వాసంలో పడిపోయినప్పుడు దేవుడు సహజమైన కొమ్మలని కూడా విడిచిపెట్టినప్పుడు అన్యజనులు తాము సురక్షితంగా ఉన్నామని అనుకోకూడదు. ఇది ఆత్మ సంతృప్తికి వ్యతిరేకంగా కాపాడుతుంది. ఇది విశ్వాసులకు దేవునిపై ఆధారపడి ఉండాలని, మరి విశ్వాసంలో కొనసాగాలని గుర్తు చేస్తుంది. 8వ అంశం, దేవుని మంచితనం మరియు కఠినత్వం. 22వ వచనం. పౌలు దేవుని స్వభావం గురించి సమతుల్యమైన దృక్పథాన్ని అందిస్తున్నాడు. కాబట్టి దేవుని మంచితనాన్ని, కఠినత్వాన్ని చూడండి. పడిపోయిన వారి పట్ల కఠినత్వం, దేవుడు అవిశ్వాసాన్ని తీర్పు తీరుస్తాడు. ఆయన కృపలో కొనసాగే వారి పట్ల మంచితనం, దేవుడు విశ్వాసాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ 2 అంశాలు చాలా అవసరం. దేవుడు ప్రేమగలవాడు మాత్రమే కాదు, నీతిమంతుడు కూడా. ఈ రెండిటిలో దేనినైనా విస్మరించడం ఆయనను గురించిన వక్రీకరించిన అవగాహనకు దారి తీస్తుంది. పౌలు ఒక షరతును జత చేస్తాడు. నీవు ఆయన మంచితనంలో కొనసాగితేనే, లేకపోతే నీవు వారు కూడా నరికివేయబడతారు. ఇది విశ్వాసంలో పట్టుదల యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. 9వ అంశం, ఇశ్రాయేలు పునరుద్ధరణకు అవకాశం. 23వ వచనం. పౌలు ఇప్పుడు నిరీక్షణతో ఇశ్రాయేలు వైపు తిరిగి ఇలా అంటున్నాడు, వారు ఇంకనూ అవిశ్వాసంలో నిలిచి ఉండకపోయిన ఎడల వారు కూడా అంటుకట్టబడుదురు. ఇది ఒక విశేషమైన ప్రకటన. విరిచివేయబడిన కొమ్మలను తిరిగి అంటుకట్టబడవచ్చు. వారి పరిస్థితి శాశ్వతం కాదు. వారు అవిశ్వాసం నుండి విశ్వాసానికి తిరిగితే దేవుడు వారిని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు దేవుని శక్తిని నొక్కి చెబుతున్నాడు, ఎందుకంటే దేవుడు వారిని తిరిగి అంటుకట్టగలడు. పునరుద్ధరణ సాధ్యం మాత్రమే కాదు, అది దేవుని ప్రణాళికలో నిశ్చయమైనది. ఇది ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలు ఇంకా ముగిసిపోలేదని చూపిస్తుంది. వారికి ఇంకా భవిష్యత్తు ఉంది. 10వ అంశం, సహజ పునరుద్ధరణ యొక్క అధిక సౌలభ్యం. 24వ వచనం. పౌలు ఈ ఉపమానాన్ని తక్కువ నుండి ఎక్కువకు వాదిస్తూ ముగిస్తాడు. అడవి కొమ్మల వంటి అన్యజనులు సహజం కాని సాగు చేయబడిన చెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు తిరిగి తమ సొంత చెట్టుకు ఎంత సులభంగా అంటుకట్టబడగలవు. ఇది ఇశ్రాయేలు భవిష్యత్ పునరుద్ధరణకు సంబంధించిన వాదనను బలపరుస్తుంది. దేవుడు ఇప్పటికే కష్టమైన పని అన్యజనులను చేర్చుకోవడాన్ని
చేసి ఉంటే ఆయన నిశ్చయంగా ఇశ్రాయేలును పునరుద్ధరించగలడు. సారాంశం: ఈ వాక్య భాగం దేవుని ప్రణాళిక గురించి మరియు అందులో మన స్థానం గురించి శక్తివంతమైన సత్యాలను బోధిస్తుంది. ఇది ఈ క్రింది విషయాలను చూపిస్తుంది. ఇశ్రాయేలు తిరస్కరణకు కారణం అవిశ్వాసమే గాని దేవుని వైఫల్యం కాదు. అన్యజనులు కేవలం కృప ద్వారానే చేర్చుకోబడ్డారు. గర్వం ప్రమాదకరమైనది మరియు దానిని అణిచివేయాలి, నివారించబడింది. దేవుడు దయామయుడు మరియు న్యాయవంతుడు. ఇశ్రాయేలు పునరుద్ధరణ సాధ్యం అవ్వడమే కాకుండా అది దేవుని ప్రణాళికలో భాగం కూడా. ప్రతిదీ దాని మూలమైన దేవుని నిబంధన కృపతో మనకున్న సంబంధంపైనే ఆధారపడి ఉంటుందని ఓలివ చెట్టు మనకు గుర్తు చేస్తుంది. యూదులైనా అన్యజనులైన విశ్వాసం ద్వారా మాత్రమే నిలబడగలం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.